ఫిబ్రవరి 25, 2024 ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ హిస్టరీ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఈరోజు క్వశ్చన్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటివి అనేది తెలుసుకుందాం. ఓకేనా, అందరూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే చాలా ముఖ్యం అన్నమాట ఇవి. ఓకేనా, అందరూ కూడా చూడండి ఒకసారి లాస్ట్ వరకు, ఫైనల్ వరకు చూసి. ఓకేనా, అదేవిధంగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. అందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, కనీసం ముగ్గురికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ను షేర్ చేయండి. ఓకేనా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఓకేనా, చూద్దాం ఇవాల్టి క్వశ్చన్స్ మనం. ఫస్ట్ క్వశ్చన్, కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం దీనికి సంబంధించినది. 1924లో కేరళలోని ట్రావెన్కోర్ రాజ్యంలోని వైకోంలో ఆలయ ప్రవేశ ఉద్యమం చేయబడిందన్నమాట, కేశవ మీనన్ ఆధ్వర్యంలో. సెకండ్ క్వశ్చన్, గోవా, డామన్ మరియు డయ్యూలకు పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి? ఆపరేషన్ విజయ్. 1961లో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారానే పోర్చుగీస్ వారిని పంపించేయడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, కర్ణాటక యుద్ధాలకు సంబంధించి సరైన జతలు చెప్పమంటున్నాడు. ఫస్ట్ జత కరెక్టే, ఆక్సిలా చాపెల్ సంధి. థర్డ్ జత కరెక్టే, ప్యారిస్ ఒప్పందం. సెకండ్ రాంగ్ ఉందన్నమాట. సెకండ్గా ఏముండాలంటే మద్రాస్ ఒప్పందం అని ఉండాలి. ఇక్కడ ఆన్సర్ 1 and 3. 1 and 3. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? బాబర్ కాన్వా యుద్ధం కరెక్టే, అక్బర్ హల్దీఘాట్ యుద్ధం కరెక్టే, హుమయూన్ బిల్గ్రామ్ యుద్ధం కరెక్టే, జహాంగీర్ చౌసా యుద్ధం అనేది రాంగ్. ఇక్కడ చౌసా యుద్ధాన్ని చేసింది ఎవరంటే హుమయూన్. హుమయూన్ మరియు షేర్షా మధ్య జరిగిన యుద్ధం అనమాట చౌసా యుద్ధం. షేర్షా విజయం సాధిస్తాడు. కాబట్టి ఇక్కడ రాంగ్ ఏదంటే కనుక ఫోర్త్ ఆప్షన్. క్రింది సంఘటనలను సరైన కాలానుక్రమంగా అమర్చండి. ఫస్ట్ చౌరీ చౌరా సంఘటన వస్తుంది, 1922 ఫిబ్రవరి 5 అనమాట. తర్వాత ఏదొస్తుందంటే ఇక్కడ గాంధీ ఇర్విన్ ఒప్పందం వస్తుంది. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఇప్పుడు 1931 మార్చి 5 అనమాట. తర్వాత పూనా ఒప్పందం వస్తుంది. పూనా ఒప్పందంలో 1932 సెప్టెంబర్ 24. తర్వాత క్రిప్స్ మిషన్ అనమాట. క్రిప్స్ మిషన్ 1942 మార్చి 22. క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? చూడండి, మన భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారత గవర్నర్ జనరల్గా నియమించబడింది. ఎప్పుడు అంటే కనుక 1833 చార్టర్ చట్టం ద్వారా. ఆన్సర్ ఇక్కడ 1833 చార్టర్ చట్టం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ 1833 చార్టర్ చట్టము, ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలానికి క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఆన్సర్ విద్య. 1835లో లార్డ్ మెకాలే ఈ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది విద్య కోసం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను ఎవరు స్థాపించారు? ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను ప్రారంభించింది ఎవరు అంటే కనుక అబనీంద్రనాథ్ ఠాగూర్. 1907లో కలకత్తాలో ప్రారంభించబడిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ మరణకాండను నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. జలియన్ వాలాబాగ్ మరణకాండను నిరసిస్తూ ఎవరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు రాజీనామా చేశారు అంటే కనుక ఇక్కడ ఆన్సర్ శంకర్ నాయర్. ఎవరంటే కనుక శంకర్ నాయర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు? అలీగఢ్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కరెక్టే. ఫరైజీ ఉద్యమం హాజీ సరాయతుల్లా, ఇది కరెక్టే. తయునీ ఉద్యమం రషీద్ అహ్మద్ గంగోహి, ఇది రాంగ్ అనమాట. తయునీ ఉద్యమం తరాకత్ అలీ. ఓకేనా ఆన్సర్.
నెక్స్ట్ అహ్మదియా ఉద్యమం ఎవరంటే మిర్జా గులాం అహ్మద్ కూడా కరెక్టే. ఇక్కడ సరి పోలలేదు ఏదనే థర్డ్ ఆప్షన్ అనమాట. థర్డ్ ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. 1850 లేక్స్ లోకి చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏది అని అడుగుతున్నాడు. చూడండి, 1850లో ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పీరియడ్లో ఎవరైతే హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్తారో వారికి వారి పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందిస్తుందన్నమాట ఈ చట్టం. లెక్స్ లోకి చట్టం ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యం కంటే విలువైనది అని ఎవరు చెప్పారు? కనుక ఈ విషయాన్ని చెప్పింది ఎవరంటే కనుక థామస్ బాబింగ్టన్ మెకాలే. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? చూడండి, 4 సంస్థలు ఉన్నాయి. ఆ 4 సంస్థలకు సంబంధించి ఏది సరికాదో ఇప్పుడు చూద్దాం. సేవా సదన్, బెహ్రంజీ ఎం మలబారీ. ఇక్కడ రాంగ్ ఇదే అనమాట. సేవా సదన్ ఎవరంటే రమాబాయి రనడే ఉండాలి. సేవా సదన్ రమాబాయి రనడే. దేవ సమాజం రాధాకాంత్ దేవ్ కరెక్టే. సేవా సమితి పండిత హరిదాయనాథ్ కుంజురు కరెక్టే. బహుజన సమాజం ముకుందర్రావు పాటిలు కరెక్టే. నెక్స్ట్ 14 క్రింది వాణిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? బ్లూ వాటర్ పాలసీ నీలి నీటి విధానం అన్నమాట. ప్రవేశపెట్టినటువంటి పోర్చుగీస్ గవర్నర్ మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ప్రవేశపెట్టాడనమాట. అదే నీలి నీటి విధానాన్ని రద్దు చేసింది ఎవరంటే ఆల్బుక్లర్క్ అనమాట. ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. నెక్స్ట్ 15 బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించినది? లాటరీ కమిటీ అనమాట 1817 అనమాట. దేనికి సంబంధించింది అంటే కనుక కలకత్తా నగర నిర్మాణ ప్రణాళిక అనమాట ఇది. ఓకేనా? కాబట్టి ఇక్కడ పట్టణ ప్రణాళిక ఆన్సర్ తీసుకోవాలి. ఆప్షన్ 3 అనమాట, పట్టణ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతును తగ్గించబడిందని పేర్కొంది? చూడండి, ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. ఎందుకంటే లుంబిని అంటే నేపాల్ అనమాట. ఇక్కడ అశోకుని శాసనాల్లో అక్కడ నేపాల్లో వేయబడిన శాసనం అంటే రుమిండి శాసనం అనమాట. ఓకేనా? ఇక్కడ ఓకేనా ఈ ఆదాయం 8వ వంతుకు తగ్గించబడుతోందని చెప్పబడింది అనమాట. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏంటంటే కనుక రుమిండై స్తంభ శాసనం. ఆన్సర్ రుమిండై స్తంభ శాసనం అనమాట. అశోకుని స్తూప శాసనాల్లో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 17 క్రింది ప్రకటనలను పరిగణించండి. హుమయూన్ ప్రముఖ చరిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకొని వచ్చారు. ఇది కరెక్ట్ అనమాట. మొఘల్ చక్రవర్తుల్లో 2వ చక్రవర్తి హుమయూన్ అనమాట. హుమయూన్ కాలంలోనే వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి రావడం జరిగింది, పర్షియా నుంచి అంటే ఇరాన్ నుంచి. సెకండ్ ఆప్షన్ చూద్దాం. జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడింది. చాలా ఇంపార్టెంట్. జహంగీర్ కాలాన్ని పెయింటింగ్ పరంగా స్వర్ణయుగంగా చెప్తారు. ఇది కూడా కరెక్టే. A-B. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. జహంగీర్ కాలంలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. ఇది రాంగ్ అనమాట. ఇక్కడ చూడండి, 1 A-B అనేది కరెక్ట్. A-B. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. A-B. ఎందుకంటే హుమయూన్ కాలంలోనే గొప్ప చిత్రకారులు ఇద్దరు కూడా ఢిల్లీకి రావడం జరుగుతుంది ఇరాన్ నుంచి. తర్వాత హుమయూన్ కుమారుడు అక్బర్ కూడా వాళ్ళను పెంచి పోషిస్తారనమాట. వారిని జహంగీర్కు గురువుగా చేయడం జరుగుతుంది. జహంగీర్ వాళ్ళ దగ్గర పెయింటింగ్ నేర్చుకొని అత్యంత గొప్ప పెయింటర్గా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడనమాట జహంగీరు. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ పాయింట్. కాబట్టి A మరియు B కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ 18 ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలు బాధ్యత వహించారు? చూడండి, మౌర్య సామ్రాజ్యంలో
కానీ ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించారనేది మనం తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఆ లిస్టు ఉంటుందన్నమాట ఒకటి. దానిలో భాగం కొలతలు, తూనికలు, వెయిట్ అండ్ మెజర్స్ అనమాట. కొలతలు మరియు తూనికలకు సంబంధించి ఏ అధికారి బాధ్యత వహించారు? ఇక్కడ ఆన్సర్ ఏదంటే కనుక థర్డ్ ఆప్షన్ పౌతవాధ్యక్ష అనేటువంటిది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 19, అండము, హర్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం? ఆన్సర్ స్తూపాలు. చూడండి, చైత్యాలు, విహారాలు, స్తూపాలు అంటే బౌద్ధ కట్టడాలు అనమాట. చైత్యాలు అంటే బౌద్ధ భిక్షువుల యొక్క పూజా మందిరాలు, విహారాలు అంటే బౌద్ధ భిక్షువుల యొక్క నివాస స్థలాలు, స్తూపాలు అంటే కనుక బౌద్ధ భిక్షువుల అస్థికలపైన కట్టబడిన నిర్మాణాలు. ఈ స్తూపాలలోనే ఈ 3 కనిపిస్తాయి అన్నమాట. అండము, హర్మిక మరియు ఛత్రము. మన అమరావతి స్తూపం ఉంది, అక్కడికి వెళ్తే ఇవే కనిపిస్తాయి, అండము, హర్మిక, ఛత్రము. క్వశ్చన్ నెంబర్ 20, శివాజీ యొక్క అష్టప్రధానాలలో సార్-ఈ-నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడినది? సార్-ఈ-నౌబత్ అనగా సైన్యాధ్యక్షుడు అనమాట, సేనాధీష్ అంటారు. శివాజీ దగ్గర ఉన్నటువంటి మంత్రిమండలి అనమాట 8 మంది ఉంటారు, అందుకే వాళ్ళని అష్టప్రధానులు అంటారు. అష్టదిగ్గజాలు అంటే శ్రీకృష్ణదేవరాయలు, పంచరత్నాలు అంటే లక్ష్మణసేనుడు, నవరత్నాలు అంటే కనుక 2వ చంద్రగుప్తుడు అనమాట. కానీ శివాజీ కాలంలో అష్టప్రధానులు ఉంటారు, అందులో సైన్యానికి అధ్యక్షుడు అతన్నే సేనాధీశు లేదా సార్-ఈ-నౌబత్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, సార్-ఈ-నౌబత్. క్వశ్చన్ నెంబర్ 21, జతపరచాలి. చూడండి, సిపాయిల తిరుగుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో నాయకులు, ఆ ప్రాంతం పేరు జతపరచమని అడిగాడు. చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఎవరంటే కున్వర్ సింగ్ ఎక్కడ నాయకుడు అంటే కనుక సిపాయిల తిరుగుబాటులో అర్రా, బీహార్లోని అర్రా అనే ప్రాంతంలో నాయకుడు. నెక్స్ట్ హజరత్ మహల్, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నాయకురాలు హజరత్ మహల్. నానాసాహెబ్ అంటే కాన్పూర్లో నానాసాహెబ్, తాంతియా తోపే, అజీముల్లా లాంటి వాళ్ళందరూ కూడా పోరాడతారు. నెక్స్ట్ భక్త్ ఖాన్ అంటే ఢిల్లీ అనమాట. దీనికి సంబంధించి సరైన సమాధానం ఏదంటే కనుక థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అనమాట. క్వశ్చన్ నెంబర్ 22, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? చూడండి, ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనమాట. ఏఐటియుసిని స్టార్ట్ చేసిన యాక్చువల్గా ఎన్ఎం జోషి. ఇక్కడ స్టార్ట్ చేసిన వ్యక్తిని అడగడంలే, మొదటి అధ్యక్షుడు ఎవరిని అడుగుతున్నారు. కానీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే కనుక లాలా లజపతి రాయ్, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయే మొదటి అధ్యక్షుడు అనమాట. అతివాదుల్లో ఒకడు కదా లాలా లజపతి రాయ్, ఆయన అధ్యక్షుడు అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 23, ఏ చట్టం మత ప్రాధిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? చూడండి, మతాల వారీగా ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టిన చట్టం మింటో మార్లే సంస్కరణలు. 1909లో మింటో మార్లే సంస్కరణలు. అందుకే మింటో అనేటువంటి వైస్రాయిని మత నియోజకవర్గాల పితామహుడు అంటారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మార్లీ మింటో సంస్కరణ అని చూడండి, ఫస్ట్ ఆప్షన్ అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 24, ఇక్కడ సిక్కు రాజ్యాలు ఇవ్వడం జరిగిందనమాట. ఆ సిక్కు రాజ్యాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు, ఆ ఒప్పందాలు చేసుకున్నటువంటి గవర్నర్ జనరల్స్ పేర్లు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట. సిక్కు రాజ్యాలకు సంబంధించి ఒప్పందాలు, దానికి సంబంధించి గవర్నర్లు జతపరచమన్నాడు. చూద్దాం. ఓకేనా. వారన్ హేస్టింగ్ వచ్చేసి సాల్బాయ్ సంధి. లార్డ్ వెల్లస్లీ బస్సైన్ సంధి. లార్డ్ మింటో వన్ వచ్చి అమృత్సర్ సంధి. అమృత్సర్లో జరుగుతుంది కాబట్టి అమృత్సర్ సంధి అంటారు. లార్డ్ హార్డింజ్ 1 లాహోర్ సంధి. చూడండి, ఇక్కడ A1 B2 C3 D4 అనమాట. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఒప్పందాలు ఉంటాయన్నమాట సిక్కు రాజ్యంలో భాగంగా. ఆ ఒప్పందాలు చేసుకున్న గవర్నర్ జనరల్స్ ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడిగాడు బిట్టు. ఓకేనా. నెక్స్ట్ 25, కింది వాటిలో హరప్పా ప్రదేశం కానిదేది? చూడండి, హరప్పా నాగరికత లేదా సింధులోయ నాగరికత అనేటువంటి నాగరికత మనకు తెలుసు.
అందులో భాగంగా కానిది ఏదైనా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. ఇక్కడ సూట్కా గెందోర్, సూట్కా జెండార్ అని మనం రాసుకొని చదువుకుంటాం కదా, అదే అనమాట. ఇది కరెక్టే. అదేవిధంగా సూర్కటోడా, ఈ సూర్కతోడా కూడా ఉంటుంది, గుజరాత్ కదా సూర్కతోడా, ఇది కరెక్టే. రాఖీ గర్హి, రాఖీ గర్హి గురించి కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఆన్సర్ హరప్పా ప్రదేశం కానిది ఏది అంటే కనుక సోహగౌరా అనేది కాదు, సోహగౌరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వాణిలో ఏ శాసనం వేద దేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విదేశాలలో ఏకంగా మధ్య ఆసియాలో ఉన్నటువంటి శాసనం బోగస్పాయ్ శాసనం. ఈ బోగస్పాయ్ శాసనంలో మన వేద కాలానికి సంబంధించినటువంటి దేవతలు, ఓకేనా, ఆ 4 విషయాలు ఆ శాసనంలో పొందుపరిచారు. టర్కీలో ఉంటుందన్నమాట ఈ శాసనం, బోగస్పాయ్ శాసనం. ఓకేనా. బోగస్పాయ్ శాసనంలో వరుణ, ఇంద్ర, మిత్ర, నాసత్యుల ఈ 4 పదాలు పొందుపరచబడ్డాయి అన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. శాసనం పేరు ఏంటంటే కనుక బోగస్పాయ్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. వరాహమిహిరుడి రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? రోమక సిద్ధాంతం అనేటువంటిది ఖగోళ శాస్త్రానికి సంబంధించినది అనమాట. వరాహమిహిరుడు చాలా ఫేమస్ కవి అనమాట. ఓకేనా. మనకి ఆ వరాహమిహిరుడు రచించిన గ్రంథం పంచసిద్ధాంతిక. ఆ పంచసిద్ధాంతికలో భాగంగా 5 సిద్ధాంతాలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి రోమక సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, పౌలిస సిద్ధాంతం, ఇట్లా సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు రోమక సిద్ధాంతం గురించి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. పంచసిద్ధాంతంలోని ఒక సిద్ధాంతం రోమక సిద్ధాంతం. పంచసిద్ధాంతం అనేటువంటిది ఖగోళ శాస్త్ర గ్రంథం కాబట్టి రోమక సిద్ధాంతం అనేది కూడా ఖగోళ శాస్త్రం. గుర్తుపెట్టుకోవాలి, ఖగోళ శాస్త్రం. గుప్తుల కాలం నాటి ప్రసిద్ధ కవి అనమాట ఇతను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాణిలో హర్షవర్ధనుడు వ్రాయని గ్రంథం ఏది? క్రింది వాణిలో హర్షవర్ధనుడు వ్రాయని గ్రంథం ఏది అంటే కనుక ఆన్సర్ కాదాంబరి. ఈ కాదాంబరి రాసింది అంటే హర్షవర్ధుని ఆస్థాన కవి బాణుడు రాస్తాడు. హర్షవర్ధుని రాసిన గ్రంథాలు 3 ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి. ఈ 3 గ్రంథాలు కూడా హర్షవర్ధనుడు సంస్కృతంలో రాయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రచించని గ్రంథం హర్షవర్ధనుడు ఏదంటే కాదాంబరి. ఆన్సర్ ఇక్కడ కాదాంబరి. క్వశ్చన్ నెంబర్ 29. పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరికానిది అడుగుతున్నాడు. దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాలు, బీహారు మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. ఇదే రాంగ్ అనమాట. ఎందుకంటే 1793లో ప్రవేశపెట్టబడిందనమాట శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేటువంటిది. దీన్నే ఇంగ్లీష్లో పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారనమాట. 1793లో ప్రవేశపెట్టబడిందనమాట. ఇక్కడ 95 అని ఉంది. అందులో 95లో మనకు కార్న్వాలిస్ ఉండరనమాట. కానీ కార్న్వాలిస్ ఉండరు, సర్ జాన్ సోర్ ఉంటాడు, సర్ జాన్ సోర్. సెకండ్ ఆప్షన్. ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. కరెక్టే. అందుకే దీన్ని జమీందారీ విధానం అని కూడా అంటారనమాట. థర్డ్ ఆప్షన్. ఇది సర్ జాన్ సోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. ఓకేనా. కార్న్వాలిస్ తర్వాత వచ్చిన వాడు సర్ జాన్ సోరే కాబట్టి ఆయనే దీన్నంతా కూడా ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్ళాడనమాట. నెక్స్ట్ భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది. ఎవరైతే ఈ జమీందారులు అంటే భూస్వాములు ఉన్నారో వారు ఓకేనా చెల్లించాల్సినటువంటి మొత్తం నిర్ణయించబడింది అనమాట ఈ విధానంలో. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 1793 ఉండాలి. ఓకేనా, 1793 ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఢిల్లీ సుల్తాన్లు వారి కాలంలో జరిగిన విషయాలకు సంబంధించి జతపరచమని ఇవ్వడం జరిగిందన్నమాట క్వశ్చను. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనగానే అతని కాలంలో టోకెన్ కరెన్సీ నాణ్యాలు, ఆ పక్క బీలో ఉంచండి టోకెన్ కరెన్సీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో గుర్రాలకు సంబంధించిన విషయాలు, గుర్రాల ఓకేనా బ్రాండ్ అని చూడండి, అదే కరెక్ట్ ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ.
నెక్స్ట్ ఇల్టుత్మిస్ కాలంలో వెండి టంకా నాణ్యాలు, సిల్వర్ టంకా కాయిన్స్ అనమాట. ఇది చూడాలి ఒకసారి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో నీటిపారుదల అభివృద్ధి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో బ్రహ్మాండంగా నీటిపారుదల, ఎన్నో కాలువలు త్రవ్వించాడనమాట. చాలా ఇంపార్టెంట్ ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనా, ఇట్లా జతపరిచి దీని ఆన్సర్ మీరు చూసుకోండి ఒకసారి. ఓకేనా, చెప్పిన విషయాలను జతపరచుకోండి. ఇదనమాట. ఓకేనా, ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 30 క్వశ్చన్స్, వాటి ఆన్సర్లు నేను చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, కాబట్టి ఎవరు బాగా రాశారు, ఎవరు సరిగ్గా రాయలేదు అనేది కొద్దిగా వెరిఫై చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా క్వాలిఫై అయితే అందరూ అవుతారు. చాలా ఈజీగానే ఉంది పేపర్ కాబట్టి అందరూ క్వాలిఫై అవుతారు. మెయిన్స్కి రెడీ కాండి. ఓకేనా, ఇప్పటి నుంచే చదవండి. ఓకేనా, అంతేగాని ఆ రోజు సిలబస్ దగ్గర పెట్టుకొని చదవద్దండి. ఈరోజే సిలబస్ తీసుకొని బాగా నీట్గా చదువుకుంటూ వస్తే కనుక ఆ రోజు కష్టం అనిపించదనమాట. హిస్టరీలో చాలా వరకు ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు లోయ నాగరికతలో టచ్ చేశాడు బిట్టు. అదేవిధంగా వేదకాల నాగరికత లేదా ఆర్యుల నాగరికతలో టచ్ చేశాడు బిట్టు. అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించిన విషయం అడిగాడు. ఒక మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఒక అధికారి, కొలతలు తునికల అధికారి పేరు అడిగాడు. ఇదే మౌర్య సామ్రాజ్యంలో అశోకుని గురించి అడిగాడు. అదేవిధంగా గుప్తుల కాలానికి సంబంధించి వరాహమిహిరుడి గురించి అడిగాడు అనమాట. అదేవిధంగా హర్షవర్ధనుడి గురించి అడిగాడు. ఇవి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు కనిపిస్తున్న బిట్లు అనమాట. మధ్యయుగంలో అయితే కనుక ఢిల్లీ సుల్తాన్లలో బిట్టుబడింది. అదే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి బిట్టుబడింది. ఓకేనా, అదేవిధంగా మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి శివాజీ పైన కూడా బిట్టుబడింది అనమాట. కాబట్టి ఇక్కడ మధ్యయుగంలో కూడా మంచి బిట్లు పడ్డాయి. ఆధునిక యుగంలో యుద్ధాల్లో బిట్లు పడ్డాయి, సిపాయిల తిరుగుబాటులో బిట్లు పడ్డాయి, గాంధీ యుగంలో బిట్లు పడ్డాయి. అదేవిధంగా సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలలో కూడా బిట్లు పడ్డాయి. ఓకేనా, గవర్నర్ జనరల్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ పైన బిట్లు పడ్డాయి, చట్టాలపైన బిట్లు పడ్డాయి. కాబట్టి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగిందనమాట.